ఈ 9 రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి. ఈ నవరాత్రి 9 దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. కామం మనసులోకి కూడా రాకూడదు. భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి. తులసి అంత పవిత్రంగా ఉండాలి. సావిత్రి అంత పట్టుదల కావాలి. వ్రతం పూర్తయ్యే వరకు ఈ 9 దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగళిని చేస్తుంది. ఈ 9 రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి. ఈ నవరాత్రి 9 దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. కామం మనసులోకి కూడా రాకూడదు. భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి. తులసి అంత